భరతుడు తన మామగారి ఇంటి నుండి తిరిగి వచ్చినప్పుడు అయోధ్యను కుదిపేసిన సంఘటనల గురించి ఆయనకు తెలిసి లేదు. అక్కడి నిశ్శబ్దం అతని హృదయంలో భయాన్ని నింపింది. తల్లిదండ్రులను వెతికాడు, కాని తన ప్రపంచం విరిగిపోయినట్లు అనిపించింది. కైకేయి భరతుడికి నిజాన్ని వెల్లడించింది. ఆమె కోరికలు, రాముని వనవాసం, దశరథుని మరణం గురించి. హృదయం చీలిపోయిన భరతుడు కోపంతో సింహాసనం స్వీకరించడానికి నిరాకరించాడు మరియు కైకేయి చర్యలను ఖండించాడు. భరతుడు సింహాసనాన్ని తిరస్కరించి అడవిలోకి వెళ్లి రాముని తిరిగి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేశాడు. అయోధ్య ప్రజలంతా అతనితో కలిసి ఇద్దరులను మళ్లీ కలిపే సంకల్పంతో బయలుదేరారు. అడవిలో అన్నదమ్ములు మళ్లీ కలిశారు. భరతుడు రాముని తిరిగి రావాలంటూ వేడుకున్నాడు. తన వ్రతానికి కట్టుబడిన రాముడు తిరస్కరించాడు. భరతుడు ఆయన నిర్ణయాన్ని భక్తితో అంగీకరించాడు. రాముడు, సీత, లక్ష్మణుడు చిత్రకూటపు ప్రశాంతమైన అడవిలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి అడవి నిర్మలంగా, వారి జీవితం సరళంగా, కాని ప్రేమ మరియు భక్తితో నిండి ఉండేది. ఒకరోజు అనుకోని ఓ స్త్రీ వారి ఆశ్రమానికి సమీపించింది. ఆమె రావణుడి సోదరి శూర్పణఖదే వేషం మార్చుకుని వచ్చింది. ఆమె రామునితో వివాహం చేసుకోవాలని ప్రావించింది. కాని రాముడు సౌమ్యంగా తిరస్కరించాడు. తాను ఇప్పటికే పెళ్లి అయినవాడినని తెలిపాడు. రాముని తిరస్కరణతో కోపంతో మరియు సీతపై అసూయతో శూర్పణఖ సీతపై దాడి చేయడానికి యత్నించింది. లక్ష్మణుడు వెంటనే మద్దతుగా వచ్చి సీతను రక్షిస్తూ శూర్పణఖకు ముక్కు, చెవులు కోశాడు. పగ తీర్చుకోవాలనే కోపంతో శూర్పణఖ రావణుడి వద్దకు వెళ్ళింది. త్వరలో ఆశ్రమం దగ్గర ఒక మాయా బంగారు జింక కనిపించింది. ఇది రావణుడి పంపిన మాయ. ఆ బంగారు జింక అందాన్ని చూసి ముచ్చటపడిన సీత, రాముని దానిని పట్టుకోవాలంటూ కోరింది. రాముడు బంగారు జింకను వెంటాడుతుండగా ఎదురుగా ముక్కు పొంచి ఉంది. వచ్చే ఎపిసోడ్లో రావణుని కుట్ర బయటపడుతుంది. సీత అపహరణ అడవిని తుడిచేస్తుంది. ఎపిసోడ్ 9 కోసం సిద్ధంగా ఉండండి.